ఆ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో టీడీపీ ముఖ్య నాయకులు ప్రభావం చూపించలేకపోతున్నారట. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న పార్టీ క్యాడర్ మాత్రం నిరుత్సాహంలో ఉందట. జిల్లాలోని ఆ నియోజకవర్గాల్లో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన నాయకులు చెప్పిందే వేదం. దీంతో ఆ నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్ఛార్జీలు ప్రభావం చూపించలేకపోతున్నారట. ఇలానే కొనసాగితే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఎఫెక్ట్ పడుతుందని పార్టీ క్యాడర్ ఆవేదన చెందుతోందట. మరి టీడీపీ అధ్యక్షుల వారు వలస నేతల హవాను తగ్గిస్తారా, లేక తమకేం పట్టనట్టు వదిలేస్తారా? ఇంతకీ ఆ జిల్లా ఏది, ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? మరిన్ని వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. ఏపీలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తమ హవా కొనసాగించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరపడానికి కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా సంసిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మరో 2 నెలల్లో సర్పంచుల గడువు ముగుస్తోంది. ఈ సందర్భంగా సాధారణంగా ఎన్నికలు జరుపుతారా లేక ఏకగ్రీవాలు చేసుకుంటారా అనే సందేహాలు ప్రజల్లో నెలకొన్నాయి. ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికలను ముందుండి నడపడానికి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో నాయకులు కరువయ్యారట. గత వైసీపీ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలు జరిగాయి. అయినా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలోని నియోజకవర్గాలు ఏకగ్రీవం అవుతారా లేక ఎన్నికలు జరుగుతాయా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అయితే గత ప్రభుత్వంలో లాగా ఏకగ్రీవం చేసుకోకుండా ఎన్నికలకు వెళితే జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ముందుండి నడపడానికి నాయకులు లేరట. పార్టీ క్యాడర్ ఉంది కానీ నాయకులు ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నారు. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని సత్యవేడు, తంబళ్లపల్లి, పుంగనూరు నియోజకవర్గాల్లో కూటమి ప్రభుత్వానికి సరైన నాయకత్వం లేదని టీడీపీ, జనసేన శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. అయితే సత్యవేడులో ఎమ్మెల్యేగా గెలుపొందిన కోనేటి ఆదిమూలం 3 నెలలకే టీడీపీ మహిళా వేధింపుల కేసులో పార్టీ నుంచి అధిష్టానం సస్పెండ్ చేసింది. దాంతో ఆ నియోజకవర్గంలో ఎవరు ఇన్ఛార్జిగా వచ్చినా అట్టివారితో స్థానిక ఎమ్మెల్యే ఆదిమూలం గొడవ పడ్డంతో టీడీపీ క్యాడర్లో నిరుత్సాహం నెలకొందట. సత్యవేడు నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్కు సరైన నాయకుడు లేక 4 వర్గాలుగా విడిపోయారట. అలాగే తంబళ్లపల్లి నియోజకవర్గంలోనూ అదే పరిస్థితి. వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా సర్పంచ్ స్థానాలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను చాలా వరకు ఏకగ్రీవం చేసుకున్నారు. అయితే అప్పట్లో పోలీసు వ్యవస్థను ఉపయోగించుకుని అన్ని స్థానాలను ఏకగ్రీవం చేసుకున్నారన్న ఆరోపణలు వినిపించాయి. అలాగే 2024 ఎన్నికల్లో వైసీపీ నుండి టీడీపీలో చేరిన జయచంద్రారెడ్డి టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పట్లో జయచంద్రారెడ్డి చేరికను టీడీపీలోని నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది అక్టోబర్ 3వ తేదీన నకిలీ మద్యం తయారీ కేసు బయటపడింది. దాంతో పార్టీ అధిష్టానం జయచంద్రారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. తంబళ్లపల్లి నియోజకవర్గంలో నాయకత్వం లేకపోవడంతో పార్టీ క్యాడర్ వర్గాలుగా విడిపోయారు. వైసీపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహించే తంబళ్లపల్లి నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వ క్యాడర్కు సరైన నాయకుడు లేక క్యాడర్ మొత్తం వర్గాలుగా విడిపోయిందట. పుంగనూరు నియోజకవర్గం మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. వైసీపీ అధికారంలో లేకున్నా నియోజకవర్గంలో మాత్రం తన ప్రాతినిధ్యం చాటుతున్నారు. టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న చల్లా బాబు పార్టీ క్యాడర్ను కలుపుకొని పోయే విధానంలో పూర్తిగా విఫలం కావడంతో వైసీపీకి కలిసి వచ్చింది. ఈ కారణంగా పుంగనూరు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం తన హవాను పూర్తి స్థాయిలో కొనసాగించలేని పరిస్థితి నెలకొంది. మరో 3 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని సత్యవేడు, పుంగనూరు, తంబళ్లపల్లి నియోజకవర్గాల్లో టీడీపీ ముఖ్య నాయకులు తమ ప్రభావం చూపించలేకపోతున్నారని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి పార్టీ అధిష్టానం వీటిపై దృష్టి సారించకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తిగా పట్టుకోల్పోయే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు భావిస్తున్నట్లు సమాచారం. ఈ నియోజకవర్గాలపై టీడీపీ అధిష్టానం దృష్టి సారిస్తుందో లేదో చూడాలి.